సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో గొడవ జరిగింది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాబసగా మారింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఆమె వద్దంటూ వారితో వారించింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను సంధాయించి బయటకు పంపించారు పోలీసులు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహాలో రెండు పార్టీల మధ్య గొడవలు జరిగాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరాకు సంబంధించి వర్గపూర్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అక్కడ ప్రోటోకాల్ వివాదం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అక్కడ గొడవకు దిగారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అక్కడ ఆమె వర్గీయులు అయితే అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరుగా సాగుతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కావచ్చు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో అక్కడ ప్రోటోకాల్ వివాదం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అయితే హత్నూర మండలానికి సంబంధించి ఈ అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఆ సునీతా లక్ష్మారెడ్డి గతంలో కూడా ప్రోటోకాల్ విషయంలో అన్యాయం జరుగుతుంది, ప్రోటోకాల్ పాటించడం లేదు, పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కూడా మరోసారి హత్నూర వేదికగా కాంగ్రెస్ కార్యకర్తలు కొంత ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వేదిక పై నుంచి కూడా వారికి కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆమె మనం విజువల్లో చూసాం. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే తప్పేంటి అని చెప్పి వారు వారించారు. దీంతో రెండు వర్గాల మధ్య అక్కడ కొంత గొడవ జరిగింది. ఇరు వర్గాల వారు వాగ్వాదాన్ని దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని చెదరగొట్టడం జరిగింది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.